పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. పాత నిబంధనలో అంటే క్రీస్తు పూర్వము యేసు ప్రభు రాకడకి ముందు ఉన్న బైబిల్లో ఉన్న ఆ గ్రంథాలు మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో చరిత్ర గ్రంథాలని ఉన్నాయి. అంటే ఇశ్రాయేలీలు ఎలా జీవించారు, దేవుడు వారిని ఎలా నడిపించాడో, ఎలాంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళారు, ఎక్కడ వారు తప్పిపోయారు, అప్పుడు దేవుడు ఎలా సరిచేశాడు, దేవుని సన్నిధి వారితో ఎలా వచ్చిందో, ఇవన్నీ కూడా రాజుల గ్రంథాలు, సమూయేలు, ఎజ్రా, నెహేమియా, దినవృత్తాంతాలు, ఈ గ్రంథాలన్నీ చదివినప్పుడు మనకి పాత నిబంధన చరిత్ర చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో చరిత్ర గ్రంథం ఒక్కటే ఉంది, చరిత్ర పుస్తకం ఒక్కటే. ఆ చరిత్ర కూడా సంఘాన్ని గురించి, యేసు ప్రభు భూమి మీద స్థాపించిన మార్గము, యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు, వారు అప్పటికి క్రైస్తవులు అనబడలేదు కనుక అపోస్తుల కార్యాల్లో క్రైస్తవులు అనే మాట ఒక్కసారి రెండుసార్లు కనబడుతుంది, కానీ శిష్యులు అనే మాట చాలాసార్లు కనబడుతుంది. కనుక యేసు ప్రభుని వెంబడించిన శిష్యులు అనగా సంఘము ఎలా జీవించింది, అంత మాత్రమే కాదు, మనం ఎలా జీవించాలో సంఘానికి ప్రతిరూపమైన ఆది సంఘము ప్రభుని వెంబడించిన వారి చరిత్ర ఈ అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంది. కనుక ప్రతి క్రైస్తవుడు, ఈ ప్రతి శిష్యుడు ముఖ్యంగా అపోస్తుల కార్యాలు చదివినప్పుడు బయట క్రైస్తత్వానికి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులకి ఉన్న తేడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ప్రభుని వారు ఎంత నిస్వార్థంగా వారు వెంబడించారో, ప్రభు కోసం ఎలా ప్రాణాలు పెట్టారో, పాపం చేయడానికి ఎలా రాజీ పడలేదో, పరిశుద్ధాత్మ సహాయముతో వారు ప్రపంచాన్ని పరిశుద్ధతలోనికి ఎలా మార్చారో, దేశాలు, ఖండాలు, దీవులు, భయంకరమైన జాతుల మధ్యకు వెళ్ళి ధైర్యంగా సువార్త ప్రకటించి పరిశుద్ధతను ఎలా స్థాపించారో అపోస్తుల కార్యాలు చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకము ఈ పత్రిక. బహుశా ఇప్పటివరకు ఎవరన్నా చదవకపోతే మీరందరూ చదవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనో మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ అపోస్తుల కార్యాల్లో ప్రభు కొరకు చాలామంది చనిపోయిన హతసాక్షుల చరిత్ర ఉంది. అందులో మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. చెప్పండి ఎవరు? స్టెఫను. యేసు ప్రభు కొరకు యవనస్తుడు చనిపోయాడు. ఈ స్టెఫను చేసిన ప్రసంగం 7వ అధ్యాయము. ఈ ప్రసంగానికి ఒక పేరు ఏంటంటే యేసు ప్రభు చేసిన మత్తయి సువార్తల 5, 6, 7 అధ్యాయాల ప్రసంగము తర్వాత ప్రసంగాలన్నిటిలో చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం అని చెప్తారు. ఇంకొకటి, స్టెఫను ఒక్క ప్రసంగమే చేశాడు, అదే తన మొదటి ప్రసంగము, అదే తన చివరి ప్రసంగం. ఆ తర్వాత చంపేశారు స్టెఫన్ని. కనుక చాలా చిన్న సమయమే బైబిల్లో కేటాయింపబడింది, చాలా కొద్ది సమయంలోనే జీవించాడు. కానీ లోకాన్ని వెలిగించేంత వెలుగు ఈ రోజుకి కూడా తన సాక్ష్యంతో ప్రకాశిస్తూ ఉన్నాడు స్టెఫను. కనుక తన జీవితంలో
మొట్టమొదటిది ఈ దినము ఒక 3-4 విషయాలు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిది స్టెఫన్ జీవితంలో జరిగింది. 54వ వచనంలో, మనకి 55వ వచనంలో కనబడుతుంది. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొనుకిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి అంశము, స్టెఫను అంతరంగ విజయాన్ని పొందుకున్నాడు. చెప్పండి, ఏంటి చెప్పండి? అంతరంగ విజయము అనగా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. నింపబడడం అనేటప్పుడు ఒక పాత్రను లేక ఒక కుండను నింపినప్పుడు నింపబడడం కింద నుంచి ప్రారంభమవుతుంది, లేకపోతే లోపల నుంచి ప్రారంభమవుతుంది. లోపల నుంచి ప్రారంభమై అది పైకి వస్తుంది, బయటికి. కానీ జాగ్రత్త వినండి, ఈ దినాల్లో పరిశుద్ధాత్మ అని అన్నప్పుడు బయట జరుగుతున్న కార్యాలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషి పైన జరిగేది, ఒక మనిషి యొక్క బయట అనుభవిస్తున్న అనుభవాలే మనం చూస్తూ ఉన్నాం. కానీ స్టెఫను అంతరంగములో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చదివాం, 54. వారు కోపముతో నింపబడ్డారు అనే మాట ఉంది. లోకస్తులు లోక ఆశలతో, లోక మర్యాదను అనుసరించి జీవిస్తూ ఉన్నప్పుడు స్టెఫను గురించి ఒక మాట ఉంది. అదేంటంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, అనగా పరిశుద్ధతతో నింపబడ్డాడు. అంతరంగము నడినెత్తి మొదలుకొని అరిపాదాల వరకు పరిశుద్ధతతో స్టెఫను నడిపింపబడతా ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు స్టెఫన్ను తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. దేవుని పరిపాలనలో ఉన్నాడు. ఈ దినాల్లో లోకంలో ఉన్న ఒక పెద్ద సమస్య, కొరత ఏంటంటే ఇన్కంప్లీట్నెస్ అని అంటాం. తృప్తి లేని జీవితాలు, నింపబడని జీవితాలు. ఎక్కడో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు, ఎక్కడో సంతోషం దొరుకుతుందని తిరుగుతూ ఉన్నారు, ఏదో చూస్తే సంతోషం వస్తుందని. ఈ ఉదయకాలం దేవుడు మనందరితో ఒకటి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము దేవునిలోనే ఉన్నది. ఏమి ఉన్నా లేకపోయినా, మన జీవితంలో ఏ పరిస్థితిలో మనకి చాలినది కావాల్సింది ఉన్నా లేకపోయినా, నిత్యము నీతి, పరిశుద్ధత, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది క్రైస్తవ జీవితం. కలిగిన దాన్ని బట్టి సంతోషాన్ని లోకం వెతుకుతూ ఉంటే, క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఆ సంతోషాన్ని వెదకాలని దేవుడిదనం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య జీవితంలో ధనాన్ని వెతికాడు, జీవితంలో మోసం చేస్తూ అనేకులను బాధ పెడుతూ అన్యాయంగా ఆస్తిని సంపాదించుకున్నాడు. జక్కయ్య ప్రభుని కలుసుకున్నాడు. ప్రభుని కలుసుకున్న తర్వాత జక్కయ్య జీవితంలో ఏం జరిగిందంటే నిజమైన తృప్తి, నిజమైన ఆనందం వచ్చింది. ఆ ఆనందం ఎంత గొప్పది అని అంటే, ప్రభు అన్నాడు, నీలోనికి నిత్య జీవ జలనది పొంగి పొర్లి పారుతుంది అన్నాడు. ఆ పొంగి పొర్లి పారిన ఆనందాన్ని బట్టి తన జీవితంలో ఉన్న కల్మషం అంతా కొట్టుకొని పోయేటట్లు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని జక్కయ్యకి దేవుడు అనుగ్రహించాడు. అందుకే తన ఆస్తిని అమ్మేశాడు. అందుకే తన జీవితంలో అన్యాయంగా చేసిన ప్రతి ఒక్కరికి మరలా తిరిగి ఆ రుణాలు చెల్లించేశాడు. వింటున్నారు జాగ్రత్తగా. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడాలని మనం ప్రార్థన చేయాలి. ఆయనలోనే తృప్తి ఉంది, ఆయనలోనే పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత లేని వ్యక్తి ఎన్నడూ తృప్తిగా జీవించలేడు. ఒక వ్యక్తిలో పాపము నివసించినప్పుడు ఆ వ్యక్తి ఎన్నడూ కూడా తృప్తిగా ఉండలేడు. ఆ ముందు అధ్యాయంలోనే 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా అనే ఒక ఇద్దరిని మనం చూస్తాం. ఈ అననీయ సప్పీరా ఏం చేశారంటే, అక్కడ ఒక మాట ఉంది చూడండి, చదువుదాం. ముందు అధ్యాయానికి వెళ్తే 5వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పేతురు అననీయతో, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. జాగ్రత్త వినండి, ఇక్కడ ఒక హృదయం మనకు కనబడతా ఉంది, దానిలో సాతాను ప్రేరేపిస్తూ ఉన్నాడు. సాతాను అంతరంగములో తలంపులు పుట్టిస్తూ ఉన్నాడు. సాతాను ప్రేరణ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ. సైతాను ఎప్పుడైతే ఆ తలంపు ప్రేరేపించాడో ఆ తలంపుతో మందిరానికి వచ్చాడు. చూడండి, ఆస్తి అమ్మమని పేతురు చెప్పలేదు,
ఆస్తులు అమ్మని ప్రసంగంలో ఎప్పుడు పేతురు చెప్పలేదు. అందరూ వారి జీవితాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు లోకం అశాశ్వతమని వారికి అర్థమైంది. ఆస్తి అమ్మి పేతురు పాదాల దగ్గర పెట్టి ఈ గొప్ప సువార్త చెప్పడానికి ఆయా దేశాలకి వెళ్తున్నారు. వీరు ఆస్తి అమ్మి వచ్చారు. బహుశా కొంతకి ఆస్తి అమ్మారు. అమ్మిన తర్వాత కొంత డబ్బు దాచుకున్నారు. కొంత డబ్బు దాచుకొని మందిరంలో నిలబడి అందరూ అంతా అమ్మి ఇచ్చారు అన్నట్లే మనం కూడా ఇద్దామని ఇంటి దగ్గర ఇద్దరు అబద్ధం చెప్పుకున్నారు. ఏం చెప్పారంటే మనం ఇంతకే అమ్మాము అని చెప్దామనుకున్నారు. అయితే జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి అప్పుడే చెప్పేశాడు. రావడం ఒక ప్రశ్న అడిగాడు. పేతురు అన్నాడు, నీ ఆస్తి అమ్మక ముందు నీదే, నిన్ను అమ్మమని నేను చెప్పలేదు, అమ్మిన తర్వాత కూడా నువ్వు దాచుకోవచ్చు, దేవునికి ఆస్తి ఇమ్మమని దేవుడు అడగలేదు, కానీ ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చావు, ఎందుకు మోసకరమైన జీవితంలో జీవిస్తున్నావు అని ఎప్పుడైతే పేతురు మాట్లాడుతున్నాడో జాగ్రత్త వినండి. ముఖ్యంగా చాలా దినాల నుండి క్రైస్తవులుగా ఉన్న మనము ఈ మాట విందాము. ఇప్పుడిప్పుడే ప్రభువుని నమ్ముకుంటున్న వారు ఈ మాటని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా క్రైస్తవులు జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడే, పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడే అననీయ కింద పడి చనిపోయాడని ఉంది. ఇది పాత నిబంధన దేవుని ఉగ్రత దినాలు కాదు. క్రొత్త నిబంధనలో కృపకాలములో నా సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. పేతురు మాట్లాడుతుంటే అప్పటికప్పుడే అక్కడే కింద పడి చనిపోయాడు అననీయ. అంటే ఇక్కడ ఒక మాట గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసే దేవుడే కాదు, సంఘములో అపవిత్రత ఒప్పుకోని దేవుడు, సంఘములో అక్రమాన్ని ఒప్పుకోని దేవుడు. సంఘము అని అన్నప్పుడు క్రీస్తు శరీరములో అపవిత్రతను తట్టుకోలేని దేవుడు. అందుకే ఆది సంఘములో ఈ పాపము ప్రవేశించినప్పుడు దేవుడు దాన్ని సమాధి చేసేసాడు. పరిశుద్ధాత్మ దేవుడు అని అన్నప్పుడు జాగ్రత్త వినండి, ఆయన సంఘాన్ని ఎంత క్రమబద్ధమైన పరిస్థితిలో, సంఘం అనగా మందిరం గురించి నేను మాట్లాడట్లేదు, సంఘం అనగా క్రీస్తు శరీరము, ప్రభువుని వెంబడిస్తున్న మన జీవితాల్లో అపవిత్రత ఎక్కడ ఉండకూడదని ఆయన ఎంత జాగ్రత్తగా సంఘాన్ని ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడో ఆలోచించండి. వింటున్నారు? ఇది కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలంటే సంఘము కాపరి చేతిలో లేదు. సంఘానికి అధిపతి పాస్టర్ గారు కాదు, సంఘానికి అధిపతి పలానా వ్యక్తి కాదు, సంఘానికి అధిపతి ఎవరూ కాదు. సంఘము దేవుని స్వాధీనములో ఉంది. దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి క్రీస్తుని వెంబడిస్తున్న శిష్యులు చేయనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, యవనస్తులు లేచి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి ఏం చేశారంట, సమాధి చేసేశారు. ఏంటి సాదృశ్యం ఇక్కడంటే, సంఘములో అపవిత్రతను సమాధి చేయవలసిన బాధ్యత యవనస్తుల మీద ఉంది. వింటున్నారా జాగ్రత్తగా? చాలామంది యవనస్తులు ఉన్నారు. ఇక్కడికి పాపాన్ని మోసుకొని వచ్చామా, హృదయంలో దాచుకొని. ఒకవేళ మనిషికి తెలియకపోవచ్చు, పేతురుకి తెలియదు, నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే తీసుకొని వెళ్ళి సమాధి చేశారు. ఇంకా ఆఖరి చూపేమీ లేదు, ఇంటికి తీసుకొని వెళ్ళలేదు. పాపాన్ని ఎంత అసహించుకున్నారంటే తీసుకువెళ్ళి ఊరు బయట పెట్టి దాన్ని సమాధి చేసేశారు. వింటున్నారా జాగ్రత్తగా? పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని నీకు చూపిస్తూ ఉన్నాడేమో ఈరోజు. ఒకవేళ పాపాన్ని దాచుకొని మందిరానికి వచ్చాం, జాగ్రత్త వినండి, మందిరము కంటే ప్రాముఖ్యమైనది క్రీస్తు శరీరము, దేహము, దేవుని ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా అనే మాట చెప్తా ఉన్నాడు. కొంతసేపటికి సపీరా వచ్చింది. సపీరా వచ్చిన తర్వాత మళ్ళీ పేతురు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు ఇంతకే అమ్మారా అని అడిగాడు. అప్పుడు ఊహించండి, సంఘంలో ఒక 8,000 మంది ఉండుంటారు. అప్పటికే 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి, ఆ తర్వాత ఒక 1000 మంది ఉన్నారేమో, బహుశా ఒక 8,000 మంది ఉన్నారు మందిరంలో కూర్చున్నారు ఒక చోట. బహుశా అందరూ అనుకుని ఉంటారు, అమ్మా నువ్వు ఏదైనా చెప్పు కానీ ఆ మాట మాత్రం దయచేసి అనొద్దు. సపీరా బంధువులు ఉంటారు, అందరి హృదయాలు గడగడలాడిపోతున్నాయి, ఏమంటుందో అని.
రావడం పేతురు అడిగాడు, ఎంతకే అమ్మారా అంటే ఎంతకే అమ్మేమంది. అక్కడికక్కడే ఏమైపోయింది, పడి చనిపోయిందనే మాట ఉంది. ఆ తర్వాత ఒక మాట ఉంది, సంఘములో మిగుల భయము కలిగెను. పాపము చేయడానికి భయపడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తున్నాడు, ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. అంటున్నారా? స్టెఫను జీవితంలో ఆత్మచేత నింపబడ్డాడు. యవనస్తులు జాగ్రత్త వినండి, అందరూ జాగ్రత్త విందాం. పరిశుద్ధాత్మ స్వాధీనములో, ఆయన అధికారములో, ఆయన ప్రణాళికలో మనము జీవిస్తూ ఉన్నాం. లేకపోతే జీవితంలో ఎన్నడూ నీకు తృప్తి అనేది ఉండదు. అదే బైబిల్ చెప్తా ఉంది. నా జీవితంలో నేను తృప్తిని వెతికాను బయట. లోకమంతా తిరిగి తృప్తిని వెతికితే ఎక్కడ తృప్తి అనేది దొరకలేదు. తృప్తి ఎప్పుడు దొరికిందంటే పాప క్షమాపణ పొందుకున్నప్పుడు, ఆత్మ రక్షింపబడినప్పుడు, చనిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రింపబడి చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యం వెళ్తాను నేను. పరలోక రాజ్యంలో నా ఆత్మ శాశ్వత కాలం జీవిస్తుంది. యుగయుగములు యేసు ప్రభుతో నేను ఉంటాను, పరిశుద్ధులతో ఉంటాను, నా ఆత్మకి భద్రత ఉంది అనే సత్యాన్ని నేను గ్రహించినప్పుడు, ఆ నిరీక్షణ దేవుడు నాకు అనుగ్రహించినప్పుడు నా జీవితంలో నిజమైన తృప్తి, సమాధానాన్ని దేవుడిచ్చాడు. మీకు దయచేస్తాడు, మనందరికీ దయచేస్తాడు. వింటున్నారా? స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అననీయ సైతాను చేత ప్రేరేపింపబడతా ఉన్నాడు. వింటున్నారా? మన జీవితాల్లో ఎవరైనా ఇక్కడ కూర్చున్నవారు, ఎవరైనా దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఈ దినము సైతాను ప్రేరణ దేవునికి అప్పగించుకో. సైతాని యొక్క తలంపులు దేవునికి అప్పగించుకో. అందుకే అతని జ్ఞానేంద్రియాలన్నీ, అతని యొక్క సమస్తము పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. అందుకే మీరు గమనించండి, స్టెఫన్లో వారు చూసినప్పుడంట దేవదూత ముఖంలాగా ఉందంట స్టెఫన్ ముఖం. అంటే స్టెఫన్లో యేసు ప్రభు కనబడుతున్నాడు. స్టెఫన్ను చూసినప్పుడు అతని ముఖం కనబడట్లేదు, పరిశుద్ధత అతనిలో కనబడుతుంది. అంటే ఇలాగ ఆలోచించండి, యేసు ప్రభువే స్టెఫను పక్షాన ఆ రోజు ఏం చేశాడు? నిలబడ్డాడు. స్టెఫను ప్రభు వెనకాలకి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే పౌలే చెప్పుంటాడు. లోకా రాస్తున్నాడు ఈ పత్రిక. నేను స్టెఫన్ని చూసినప్పుడు చూడండి, ప్రక్కనున్న వారందరూ కూడా పళ్ళు కొరుకుతున్నారు, పక్కనున్న వాళ్ళందరూ కోపంతో మండిపోతూ ఉన్నారు, రాళ్ళు ఎత్తుకుతూ ఉన్నారు పక్కనున్న వారందరూ. స్టెఫను ముఖము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, యేసు ప్రభువులాగా మార్చబడింది. యేసు ప్రభు పోలికలోనికి, యేసు ప్రభు అని అన్నప్పుడు ముఖాన్ని గురించి ఆలోచించొద్దు, క్రీస్తు వ్యక్తిత్వములోనికి మార్చబడింది. క్రీస్తు ప్రేమ స్టెఫను ముఖంలో నుంచి పొంగి పొర్లుతూ ఉంది. క్రీస్తు పరిశుద్ధత పొంగి పొర్లుతూ ఉంది. పాపానికి రాజీ పడని గొప్ప జీవితము బయట కనబడతా ఉంది. లోకానికి భయపడని ముఖం కనబడతా ఉంది. రాళ్ళకి, మరణానికి భయపడని ఆ గొప్ప తేజస్సు తనలో ప్రకాశిస్తూ ఉంది. ఇక్కడ ఇంకొకటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, అతని ఉద్రేకము, అతని వేదన, అతనికి భయం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, అతని సమస్తాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. రెండవది, పరిస్థితుల్లో ధైర్యాన్ని, పరిశుద్ధతను ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. వింటున్నారా? మనుషులు ఎవరు మనకి ధైర్యాన్ని ఇవ్వలేరు. మనుషులు ఎవరు మన పరిస్థితిని, మన శోధనలో మనకి సహాయము చేయలేరు. మనుషులు ఎవరు పాపము చేయకుండా నిలబడలేరు, ఇంకా పాపం చేయడానికే ప్రోత్సహిస్తారు. పరిస్థితుల్లో నిలబడేది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఇంగ్లీష్లో ఒక మంచి కొటేషన్ చెప్పాడు. ఏమన్నాడంటే, డోంట్ ఫైట్ ద ప్రాబ్లం, ఫైట్ టు ప్రే, గాడ్ విల్ ఫైట్ ద ప్రాబ్లం. సమస్యను ఎదుర్కోవడానికి పోరాడొద్దు, ప్రార్థన చేయడానికి పోరాడు, దేవుడే సమస్యను పోరాడతాడు అనే మాట. ఇంకొక ప్రాముఖ్యమైనది ఇక్కడ గమనించాలి. స్టెఫను సేవకుడు కాదు, పాస్టర్ కాదు. స్టెఫను సంఘ కాపరి కాదు, మిషనరీ కాదు. స్టెఫను ఉద్యోగం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు, సంఘములో విధవరాళ్ళకి భోజనం పెట్టే ఒక చిన్న పాత్ర పోషిస్తున్నాడు. అంటే సంఘములో ఒక సామాన్యమైన వ్యక్తి, చాలా సామాన్యమైన పని చేసుకునే ఒక విశ్వాసి. ఒక విశ్వాసే అంత భక్తిలో ఆది సంఘములో పెరిగాడు అని అంటే గమనించండి. ఈరోజు చాలామంది వాక్యం కోసం సేవకుల మీద ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి ఏమీ తెలియదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు.
వాక్యంలో మనల్ని ఎక్కడ భ్రమ పెడుతున్నారో మనకి అర్థం అవ్వట్లేదు. వింటున్నారు జాగ్రత్తగా. ఆది సంఘములో ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటంటే ప్రతి విశ్వాసి వాక్యం చేత నింపబడ్డాడు. ఎలా నింపబడతాం? వాక్యం చదవడానికి సమయం పెట్టుకుందాం జీవితంలో. క్వైట్ టైం అని అంటాం. పొద్దున్న లేచిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి, లేకపోతే సాయంకాలమో రాత్రిలో ఏదో ఒక సమయంలో ఒక సమయాన్ని మన జీవితంలో కేటాయించుకొని బైబిల్ చదవడం మన జీవితాల్లో అలవాటు చేసుకుందాం. దీనికంటే ఇంకా వేరే మార్గం ఏమి లేదు. దయచేసి వినండి. వాక్యము కొరకు సేవకుల మీదే ఆధారపడితే మనం ఆదివారపు క్రైస్తవులుగా మిగిలిపోతాం జీవితంలో. మన జీవితంలో ఎన్నడూ మార్పు రాదు. వాక్యము వారం రోజుల్లో ఒక్కసారికి కాదు, వాక్యము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ప్రతి దినము మన జీవితాల్లో పోరాడడానికి మనకి కావాల్సింది వాక్యం. ఒకవేళ ఇక్కడ కూర్చున్నా నువ్వు వాక్య ధ్యానము లేకుండానే ఒక క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని ఉంటే, ఈరోజు బైబిల్ అంటా ఉంది నువ్వు యేసు ప్రభు శిష్యుడువు కాదు. ఈరోజు ఆ నిర్ణయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒక సమయంలో వాక్యం చదువుకున్నావు, ఈ మధ్య ఈ పని పాటలతో వాక్య సమయాన్ని ప్రక్కన పెట్టేశావేమో, ఈరోజు మరలా వాక్యం దగ్గరికి రా. స్టెఫను జీవితంలో సామాన్యుడు ప్రభు కోసం నిలబడడానికి గొప్ప కారణం ఏంటంటే వాక్యాన్ని ధ్యానించాడు. చాలా కామన్ మ్యాన్, సామాన్యమైన పని. ఆ మందిరంలో ఉన్న వారికి భోజనం పెట్టే వ్యక్తే, ఒక మామూలు విశ్వాసి, కానీ ప్రపంచాన్ని తలకిందులు చేసే భక్తి చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పేతురు చెప్పిన ప్రసంగం అంతా కూడా రాయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పేతురు ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగం అంతా లేదు ఇక్కడ బైబిల్లో. కొన్ని మాటలు చెప్పబడ్డాయి. కానీ స్టెఫను చెప్పిన ప్రసంగానికి దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. వింటున్నారా? ఇక్కడ ఉన్న ప్రతి విశ్వాసిని దేవుడు అలా చేయాలని ఆశిస్తున్నాడు. అది ఆది సంఘం యొక్క మాదిరి. సంఘము అని అన్నప్పుడు గొప్ప వ్యక్తి దైవజనుడు, లేకపోతే గొప్ప వ్యక్తి వాక్యం చెప్పే వ్యక్తి అని కాదు. సంఘము అని అన్నప్పుడు మనందరికీ శిరస్సు క్రీస్తే ప్రతి విశ్వాసి వాక్యములో ప్రార్థనలో ఎదిగే వ్యక్తిగా ఉండాలి. ప్రతి విశ్వాసి వాక్యము చేత నింపబడిన వ్యక్తిగా ఉండాలి. చాలా సామాన్యమైన వ్యక్తి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? దేవుడు మన జీవితాల్లో మన అర్హతలు, మన ఘనతలు ఇవన్నీ దేవునికి అడ్డొస్తాయి. నా గొప్ప చదువు, నేను గొప్ప అనే దాంతో దేవుడు పనిచేయడు. దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తాడంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో పరిచారకుల ద్వారా పనిచేస్తాడు. పరిచర్య చేసే మనసు కలిగిన వారి ద్వారా దేవుడు పనిచేస్తాడు. స్టెఫను చాలా చిన్న పని సంఘంలో చేస్తూ ఉన్నాడు. అయితే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మొట్టమొదటిది. రెండో దానికి వెళ్దాం. మొట్టమొదటిది పరిశుద్ధాత్మ చేత నింపబడి లోకాన్ని జయించాడు. రెండవది నేత్రాశలను జయించాడు. చెప్పండి, రెండవది నేత్రాశలను జయించాడు. అక్కడ ఒక వచనాన్ని మనం చూద్దాం. 55వ వచనం 56 చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశము వైపు తెరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుట చూచి, 56వ వచనం, ఆకాశము తెరవబడి ఉంటే మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచుండుటయు చూచుచున్నానని చెప్పాను. దేవుని మహిమ కలుగును గాక. జాగ్రత్త వినండి. రెండవది ప్రాముఖ్యమైనది, ఆకాశము వైపు తేరి చూచి. చెప్పండి అందరూ ఈ మాట చెప్పండి. ఆకాశము వైపు తేరి చూచి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పరిస్థితుల్లో తెరవబడిన ఆకాశాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మహిమను స్టెఫన్కి చూపిస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తి లోకాన్ని చూస్తాడు, భయపడతాడు. రాళ్లతో కొడతారేమో అని భయపడతారు. కానీ పరిశుద్ధాత్మ చేత ఎవరు నింపబడతారో ఆ వ్యక్తి యొక్క నేత్రాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం వైపు తెరుస్తాడు. ఇక్కడ ఇంకొక మాట ఒకవేళ మనం రాసుకోవచ్చు. అదేంటంటే స్టెఫను దర్శనము కలిగిన వ్యక్తి. చెప్పండి, గట్టిగా మాట్లాడదాం. స్టెఫను దర్శనము కలిగిన వ్యక్తి. ఏ దర్శనం అంటే పరలోక దర్శనము. దర్శనం అని అన్నప్పుడు పడుకుంటే వచ్చేది, లేకపోతే ఇంకొక మనకి వచ్చే దర్శనాల గురించి నేను మాట్లాడట్లేదు. వాటన్నిటికంటే ఉన్నతమైన దర్శనము పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. అంటే తన యాత్రలో తన నేత్రాలు ముందు తెరవబడిన పరలోకాన్ని పెట్టుకున్నాడు.
అందుకే తెరవబడిన పరలోకాన్ని పెట్టుకున్నాడు కనుక భూమి మీద ఉన్నవన్నీ కూడా చాలా సామాన్యంగా కనబడుతున్నాయి. భూమి మీద ఉన్నవన్నీ దాటి వెళ్ళిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. తేరి చూచి అనే మాట ఉంది, వింటున్నారా? ఈరోజు మన దర్శనం ఏంటి భూమి మీద? మన దర్శనం పరలోకమా లేకపోతే భూమేనా? భూమి మీద సెటిల్మెంట్ కొరకు, భూమి మీద ఏదో సంపాదించుకోవడం కోసమే జీవిస్తూ ఉన్నామా? జాగ్రత్త అండి. ఏదో ఒక రోజు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అవన్నీ విడిచిపెట్టి వెళ్ళక మునిపే అవన్నీ విడిచిపెట్టిన వ్యక్తిగా మనం జీవించాలని ఆది సంఘం మనకి సాక్ష్యం చెప్తా ఉంది. స్టెఫను గోధుమ గింజల నాటబడ్డాడు. స్టెఫను నాటబడి 100 ఫలాన్ని ఇచ్చాడు. పౌలు మారిపోయాడు. ఆసియా ఖండం మారిపోయింది. ఎన్నో దేశాలు మార్చాయి. స్టెఫను యొక్క జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. స్టెఫను జీవితాన్ని బట్టి ప్రభావితమైన పౌలు రాస్తున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగితే మోకరిద్దాం, లేకపోతే ఏమీ పర్వాలేదు. ప్రార్థన చేద్దాం. ఒక దినము నీ నేత్రాలు మూయబడతాయి. ఆ రోజు ప్రభువా నా ఆత్మని సన్నిధికి చేర్చుకో అని అనగలవా? అని అంటే దేవుని కొరకు ఏం చేశాము మనం? దయచేసి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు అడగండి, ప్రభువా నీ ఆత్మతో నింపు ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ ఆత్మతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు ప్రభువా. నా జీవితంలో ప్రతి పరిస్థితిలో నమ్మకంగా అబద్ధాలు మోసాలు మానేటట్టు ప్రభువా, నేను ఎక్కడ నిలబడినా, నేను ఎక్కడ పని చేస్తున్నా, నేను ఎక్కడ చదువుతున్నా, పిల్లలు ప్రార్థన చేయండి. ప్రభువా నేను స్కూల్లో నమ్మకంగా, భార్య బిడ్డలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నేను నమ్మకంగా ఉండడానికి, బిడ్డలు నా తల్లిదండ్రులకు నమ్మకంగా నేను ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నమ్మకమైన సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా. స్టెఫను నమ్మకమైన సాక్షి. మోషే గురించి దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. ఒకరోజు దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకంగా ఉన్నావా? ఎక్కడైనా పడిపోయావా? దేవుణ్ణి విడిచిపెట్టావా? ఎక్కడైనా దేవుణ్ణి విడిచిపెట్టి నీ మార్గంలో వెళ్ళిపోతున్నావా? అడుగు దేవుని, ప్రభువా నేను నమ్మదగని వాడను, నీవైతే నమ్మదగిన దేవుడవు. ఈరోజు నా చేయి మరలా పట్టుకో ప్రభువా. యోసేపు గోతిలో దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుకు పొతిఫర్ ఇంట్లో దేవుడు తోడై ఉన్నాడు. చెరసాల్లో తోడై ఉన్నాడు. భయపడొద్దు, దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. అనవసరమైన మార్గంలోకి వెళ్ళొద్దు, అక్రమ మార్గంలోనికి వెళ్ళొద్దు. ఈరోజు ప్రార్థన చేయండి, అడుగుదాం దేవుని, ప్రభువా ఈరోజు ప్రక్కకు వెళ్ళిపోయాను ప్రభువా, నమ్మకమైన సాక్షిగా నన్ను నిలబెట్టవా ప్రభువా. నీ శక్తి, నీ బలము, నీ రక్తముతో, నీ జీవముతో మమ్మల్ని నింపి నడిపించమా. నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.